మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. 2 పేతురు 3:9 ప్రకారం ఒక మాట రాయబడి ఉంది. జాగ్రత్తగా ఆలకించండి సహోదరి సహోదరులరా. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభువు తను చేసిన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడునూ నశింపక ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు ఆయన మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరు నశించిపోవాలని కాదు. ఆయన త్వరగా రాకడ సమయం ఉంది. ఆయన మొదటి రాకడ తూర్పు నుంచి పడమరకు మెరుపు ఎలాగూ మెరుగునో అలాగున ఆయన రహస్య రాకడ, 2 బహిరంగ రాకడగా ఆయన రాబోతున్న కాలము సమీపమవుతుంది. చూస్తున్నారు కదా మీరు, కలగబో భూకంపాలు, రాజ్యముల మీద రాజ్యముల యుద్ధములు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం మనకు అనుదినము అవి భవిష్యత్తును గురించి తెలియజేయబడి ఉన్నవి. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక సున్నైనను ఒత్తైనను పొల్లైనను తొలగిపోదని ప్రభువు ప్రవచనాత్మకంగా ఎప్పుడో మనకు తెలియచేసి ఉన్నాడు కదా. ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ప్రభువు ఏ రీతిగా ఆయన పరమునకు చేరినో అట్టి రీతిగా తిరిగి మరలా కూడా మన మధ్యకు వచ్చును అని అపోస్తల కార్యగ్రంథాలు 1:11 ప్రకారం రాయబడినట్లుగా ఏ రీతిగా ఆయన పరలోకమునకు చేరాడో మరలా తిరిగి రాకడ సమయంలో మన మధ్యకు వస్తాడట. అందుని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే విషయం ఏంటంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని గమనించుకోవాలి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన ఆలస్యము చేస్తున్నాడని చాలామంది ఎంచుకుంటున్నారు. ఇదిగో ప్రభు రాకడ వస్తుంది, అదిగో ప్రభు రాకడ వస్తుందని అనేక మార్లు అనేకమైనటువంటి ప్రసంగికులు మనకి బోధ చేస్తూ ఉంటారు కదా. మరి బోధ చేసేటప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రభు రాకడంటే పేతురు స్పష్టముగా అక్కడ ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసి మన చేతిలో ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమును బట్టి కొందరు ఆలస్యం అవుతుందని ఎంచుకున్నట్లుగా ఆయన ఎందుకు ఆలస్యము చేస్తున్నాడంటే మీకు ఇంకా మారుమనసు కావాలి, మీకు ఇంకా రక్షణ కావాలి. ద గాడ్ వాంట్ టు బి ఏ రెపెటెన్స్ అండ్ సాల్వేషన్. దేవుడు మీ నుంచి ఆశపడుతూ ఉన్నాడు మారు మనసు అండ్ రక్షణ, సాల్వేషన్ అండ్ రెపెటెన్స్. మారు మనసు దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. వాక్యము ద్వారా మనం మారు మనసు పొందాలి. వాక్యము ద్వారా రక్షణ ఆనందంలోకి వెళ్ళాలి. ఆయన రాకడ సమయం సమీపంగా ఉన్నది. ఇంకా ఆలస్యం అవుతుందని ఎంచుకుంటున్నావా? మీరు మారు మనసు పొందాలని ప్రభు రాకడ ఆలస్యం అవుతా ఉంది. మీరందరూ కూడా రక్షణ పొందుకోవాలని, ఎవరు నశించిపోవాలని ఇచ్చయింపక దేవుడు మారు మనసు అందరూ పొందాలని కోరుచు మీ ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించాడు.